మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపచ్చు చంద్రశేఖర్ పై టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపెడతామంటూ సవాల్ చేశారు. ఎర్రగొండపాలెం రామయోగి స్వామి తిరునాళ్ల ఎలక్ట్రిక్ ప్రభా కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి చరిత్ర లేదన్నారు. త్వరలో ఎర్రగొండపాలెంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదల కడుపు నింపుతామన్నారు. ధోర్నాలలో వివాదంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థల వివాదాన్ని పరిష్కరించి బస్టాండ్ నిర్మాణం కోసం ₹1 కోటి శాంక్షన్ చేశానన్నారు. త్వరలో దోర్నాలలో బస్టాండ్ నిర్మించి చరిత్రలో నిలిచిపోతామంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు సవాల్ విసిరారు. అవాకులు చవాకులు పలికితే అభివృద్ధితో మీకు సమాధానం చెప్తామన్నారు. పేదోళ్ళకి కడుపుకి అన్నం నింపాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే మీ నాయకుడు వచ్చి అన్నా క్యాంటీన్ మొత్తం తీసేశాడు. మళ్ళీ మగోడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం చరిత్రలో అన్నా క్యాంటీన్ పెట్టిన మగోడు లేడు. మేము పెడతా ఉన్నాం. సంక్రాంతికి ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ ప్రాంత పేదల కడుపులు నింపేదానికి కఠినం కట్టుకున్నామని మాకు ఒక చరిత్ర ఉంది. మీకు చరిత్ర లేదు. జోనాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రోజుకి లేదు. మనం వెళ్ళాం గవర్నర్ ఆర్టీసీ బస్సు స్థలం ఎక్కడున్నటువంటి నియోజకవర్గానికి కొట్టేస్తానని నువ్వు మాట్లాడావు. దమ్ముంది మాకు, దమ్ముంది. కలెక్టర్ చేత అక్కడ ఉన్నటువంటి స్థలము వివాదంలో ఉంటే పరిష్కారం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు చరిత్ర మారి తెలుగుదేశం పార్టీకి మారని చెప్పేసి గుర్తుపెట్టిన చంద్రశేఖర్ అని చెప్తున్నా. ఈ రోజే ఆర్టీసీ ఎంపీ గారు గవర్నర్ ఆర్టీసీ బస్సు కోసం గవర్నర్ బస్ స్టాండ్ నిర్మాణం కోసం ₹1 కోటి శాంక్షన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టిస్తున్నటువంటి చరిత్రలో నిలబడిపోతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. నీకేం చరిత్ర ఉంది? నువ్వు అసలు ఎమ్మెల్యేవా? ఏ రోజైనా అసెంబ్లీకి పోయావా? నీ చరిత్రలో ఇక్కడ మంచి గ్రామాలు, మంచి ప్రజలు ఏ రోజు కూడా కక్షలు కార్పణ్యాలు పోకుండా ఒకరిని ఏ పార్టీ వస్తే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు తప్ప నీలాంటి సులువు మాటలు మాట్లాడి నువ్వు ఈ ప్రజల చేత ఓటు వేసుకొని ఎమ్మెల్యే అయితే ఏ రోజైనా ఈ ప్రాంత సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో